ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నిన్న చర్చ ఒక రసవత్తరంగా సాగింది. సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబు సలహా ఇచ్చాడట. ప్రధాని పదవి వద్దు, ఉప ప్రధాని అయితే బెస్ట్ అని అన్నాడట. ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడిని కేంద్రానికి పంపించి లోకేష్ బాబుకు సీఎం పగ్గాలు చేపట్టాలని ఉందట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్తా కథనాలు వస్తున్నాయి. నారా లోకేష్ బాబుకి ఏపీ సీఎం పగ్గాలు అప్పచెపితే ఆయన రాజకీయంగా ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయన తన డిబేట్లో చెప్పుకొస్తున్నారు ఏబిఎన్ ఛానల్లో. మరి ఇంతకీ ఏబిఎన్ ఛానల్లో ఏం మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే వాళ్ళు ఆయనకున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలిసిపోతుంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు విషయంలో చాలా కీన్గా ఉన్నట్టు అర్థమవుతోంది. ఆయనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది పొలిటికల్ సర్కిల్స్లో. బీజేపీ లోపల ఏముంది అనేది పక్కన పెడితే ఒక అభిప్రాయం ఉందనే వార్త మాత్రం బయటకు వస్తుంది. ఒకవేళ అదే గనక నిజమైతే చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని పదవి తీసుకుని కేంద్రానికి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్కి లైన్ క్లియర్ అవ్వడమే కాదు, లోకేష్ కూడా తనను తాను నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది అనే చర్చ కూడా ఉంది. చూశారుగా నిన్న ఏబిఎన్ ఛానల్లో డిబేట్ ఇది. ఎందుకంటే రాష్ట్రానికే దిక్కు లేదు కానీ దేశానికి ఉప ప్రధాని అవ్వాలట చంద్రబాబు నాయుడు గారు. అది దేశ రాజకీయ నాయకుల అభిప్రాయం అంటూ వాళ్ళపైన దోషేస్తున్నాడు ఏబిఎన్ వెంకటకృష్ణ. వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో తెలీదు. అంటే వీళ్ళ అభిప్రాయాన్ని దేశ రాజకీయ నాయకుల అభిప్రాయంగా, వీళ్ళ ఏబిఎన్ ఛానల్ అభిప్రాయాన్ని బీజేపీ పార్టీ అభిప్రాయంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటూ రాజకీయంగా లోకేష్ బాబుకి మంచి బాట వేయడానికి చంద్రబాబును అలా ఉప ప్రధాని లేని పోస్ట్ను సృష్టించి ఉప ప్రధానిని చేస్తే ఈ పక్క లోకేష్ని సీఎం చేసేయచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు దృష్ట్యా ఆయన ఉండంగానే ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే పార్టీ బలోపేతం అవుతుందని, నారా లోకేష్ బాబు కూడా అనుభవం వస్తుందని ఏబిఎన్ ఛానల్ ఉద్దేశం. బహుశా ఇది చంద్రబాబు నాయుడు ఉద్దేశమే. చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఉద్దేశాలు ఏబిఎన్కి చెప్తారు. ఏబిఎన్ వచ్చేసి ప్రజలకి తమ ఉద్దేశాలను తమ ఇష్టాలను ఇది రాజకీయ నాయకుల అభిప్రాయంగా ప్రజల నెత్తిన రుద్దేస్తారు. ఈడ రాష్ట్ర రాజకీయాలకే దిక్కులేదు. ఒక విద్యాశాఖ మంత్రిగానే ఈయన పదవిని వెలగబెట్టేందుకు ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా తయారైందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత సంవత్సరం 10th క్లాసులో మూల్యాంకనంలో ఎన్ని తప్పులు జరిగాయో దాదాపు 70,000 మందిని ఫెయిల్ చేసేశారు. టోటల్ మిస్టేక్ వేయటంలో అది కూడా 70,000 మందిని ఫెయిల్ చేసేశారు. ఇది ఈయన విద్యాశాఖ నిర్వహించే పద్ధతి. తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ప్రతి బిడ్డకు ఇస్తానని 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు కింద గత సంవత్సరం కట్ చేసి ఇప్పటి వరకు ఆ మెయింటెనెన్స్ ఖర్చు కలెక్టర్ల అకౌంట్లో పడలేదు. అది విద్యాశాఖ యొక్క దౌర్భాగ్యమైన స్థితి ఏపీలో. ఆ డబ్బులు ప్రభుత్వ బడులకి ఇప్పటి వరకు వినియోగించలేదు. గత సంవత్సరం అకాడమిక్ ఇయర్ చాలా లేట్, ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ కానీ డిగ్రీ అకాడమిక్ ఇయర్ కానీ చాలా లేటుగా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే విద్యా వ్యవస్థలో లోపాలు. ఎప్పుడు పరీక్షలు పెట్టాలో తెలీదు, ఎప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేయాలో తెలీదు, ఆ రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు ఎన్ని తప్పులు ఉంటాయో తెలీదు. అదే సమస్యల వల్ల 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు మూల్యాంకనంలో ఎన్ని తప్పులు వచ్చాయో దాదాపు 70,000 మందిని ఫెయిల్ చేసేశారు. వాళ్ళందరూ గగ్గోలు పెడితే మూల్యాంకనాన్ని మళ్ళీ సరిదిద్ది మళ్ళీ అనౌన్స్ చేశారు రిజల్ట్. అది పరిస్థితి ఏపీలో.
మరి విద్యాశాఖ మంత్రిగానే ఈయన బాధ్యతలు సక్రమంగా చేపట్టలేదే. మరి ఈయన్ని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో జనాలందరూ కూడా ఊహించుకోవచ్చు. మరి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.